మలయాళ హీరోల్లో మంచి క్రేజ్ ఉన్న హీరోలు కూడా ఈసారి మెప్పించలేకపోయారు. స్పెషల్లీ దుల్కర్, పృథ్వీరాజ్, సుకుమారన్ సినిమాలంటే జనాల్లో ఉండే క్రేజ్ ని రీచ్ కాలేకపోయాయి. మలయాళంలో కంటెంట్ డ్రివెన్ సినిమాలతో పాటు సాలిడ్ యాక్షన్ బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా వస్తున్నాయి. ఈ ట్రెండ్ ని స్పీడప్ చేసింది లూసిఫర్ మూవీ. మోహన్ లాల్, పృథ్వీరాజ్, సుకుమారన్ కాంబినేషన్ లో వచ్చిన లూసిఫర్ రికార్డు కలెక్షన్లతో సూపర్ హిట్ అయింది. అందుకే ఈ సంవత్సరం రిలీజ్ అయిన లూసిఫర్ 2 మీద కూడా అంతే అంచనాలు పెట్టుకున్నారు జనాలు. అయితే ఎక్స్పెక్టేషన్స్ సినిమాలో కంటెంట్ ని ఏమాత్రం రీచ్ కాలేకపోయింది. ఫస్ట్ పార్ట్ లో ఉన్న స్టోరీని మించి ఎలాంటి ఎంగేజింగ్ ఎలిమెంట్స్ లేకపోవడంతో లూసిఫర్ 2 మలయాళంతో పాటు సౌత్ ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసి అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లాప్ అయింది. సౌత్ తో పాటు నార్త్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో అదరకొడుతున్న దుల్కర్ సల్మాన్ సినిమా అంటే అందరికీ ఇంట్రెస్టే. కమర్షియల్ మూవీస్ కాకుండా సంథింగ్ డిఫరెంట్ సినిమాలు చేస్తున్న టాక్ ఉండడంతో దుల్కర్ సినిమాలపై క్రేజ్ ఉంటుంది. అయితే ఒక్కసారి ఆ ఎక్స్పెక్టేషన్స్ గల్లంత అవుతూ ఉంటాయి కాంతా లాంటి సినిమాలతో. రియల్ ఇన్సిడెంట్ బ్యాక్ డ్రాప్ లో దుల్కర్ సల్మాన్, సముద్రకని, రానా, భాగ్యశ్రీ బోర్సే లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన థ్రిల్లర్ డ్రామా కాంతా సినిమా కంప్లీట్ గా ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసి ఫ్లాప్ గా మిగిలింది. బాలీవుడ్ లో సరైన హిట్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అందులోనూ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా హైలో ఉంటాయి. కానీ అసలు ఈ ఎక్స్పెక్టేషన్స్ ని ఏ మాత్రం అందుకోలేకపోయి బిగ్గెస్ట్ ఫ్లాపుల్ని అకౌంట్ లో వేసుకుని ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశారు హీరోలు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతాయి బాలీవుడ్ సినిమాలు. వీటిలో స్టార్ హీరోల సినిమాలంటే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. అలా సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీ కోసం ఎదురు చూశారు ఆడియన్స్. అసలు సాలిడ్ హిట్ కొట్టి కొన్ని సంవత్సరాలు అవుతున్న సల్మాన్ ఖాన్ సికిందర్ తో బాక్సాఫీస్ బద్దలు కొట్టేస్తాడనుకున్నారంతా. కానీ ప్లాన్ రివర్స్ అయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సికిందర్ సినిమా భారీ ఫ్లాప్ గా మిగిల్చి ఆడియన్స్ ని బాగా డిసప్పాయింట్ చేసింది. ఆగస్టు 14న హై ఎక్స్పెక్టేషన్స్ తో వార్ 2 రిలీజ్ అయింది. వార్ సూపర్ హిట్ అవ్వడంతో వార్ 2 మీద భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమాని ఎంతలా హైప్ చేయాలో, ఎంత బజ్ క్రియేట్ చేయాలో అంతా చేశారు మేకర్స్. కానీ అసలు తప్పు స్టోరీ ఎగ్జిక్యూట్ చేయడంలోనే జరిగిందంటున్నారు జనాలు. అయాన్ ముఖర్జీ ఇద్దరు హీరోలని తగినంత ఎలివేషన్ యాక్షన్ ప్లాన్ చేశాడు. కానీ అసలు స్టోరీని మాత్రం లైట్ తీసుకున్నాడు. దాంతో వార్ 2తో బాలీవుడ్ మార్కెట్ ని పెంచుకుందామనుకున్న ఎన్టీఆర్ ప్లాన్ కూడా ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. బాలీవుడ్ లో ఈ సంవత్సరం భారీ డిజాస్టర్ అయిన మరో సినిమా బాగీ 4. టైగర్ ష్రాఫ్ బాగీ సిరీస్ లో వచ్చిన బాగీ 4 లో యాక్షన్, వైలెన్స్ డోస్ మరీ ఎక్కువే, స్టోరీ లేకపోవడంతో కంప్లీట్ గా ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసి 2025కే బిగ్గెస్ట్ ఫ్లాప్ అయింది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు తీరని నష్టాన్ని మిగిల్చి బాక్సాఫీస్ ఫ్లాప్ గా మిగిలింది.